విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా మళ్లీ రాజుకుంటుంది. అధికార ప్రతిపక్షాలు ప్రైవేటీకరణ ఆపింది మేమే అని క్రెడిట్ కోసం కొట్లాటలకు దిగుతున్నాయి. ఒక పక్క కేంద్రం స్టీల్ యాజమాన్యం స్టీల్ ప్లాంట్ను ముక్కలుగా చేసి ప్రైవేటీకరణ చేయాలని చూస్తుండటంతో అధికార కూటమిని ఇరకాటంలో పెట్టడానికి ఉత్తరాంధ్రలో పార్టీని సెట్ చేసుకోవడానికి వైసీపీ కొత్త ప్లానింగ్ రెడీ చేస్తోంది. ఉత్తరాంధ్రలో 2 సీట్లకే పరిమితమైన వైసీపీ ప్రైవేటీకరణ అంశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఉన్న అవకాశాలేంటి? విశాఖలో పోగొట్టుకున్న ఇమేజ్ తిరిగి దక్కించుకోవడానికి వైసీపీ అమలు చేస్తున్న వ్యూహమేంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటానికి ముందు నుంచి నేటి వరకు వింటూనే ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని 1960లో ఆలోచన వచ్చినప్పటి నుండి స్టీల్ ప్లాంట్ ప్రారంభించిన 1990 సంవత్సరం అంటే దాదాపుగా 30 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పోరాటంలో 32 మంది చనిపోయారు. అప్పటి నుండి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఢిల్లీని తాకింది. 1990లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇప్పటికీ దాదాపుగా 35 సంవత్సరాలు గడుస్తోంది. ఈ 65 సంవత్సరాల స్టీల్ ప్లాంట్ చరిత్రలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం నేటికి మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు ఆ నినాదం కాస్త కేంద్ర ప్రభుత్వం స్టీల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలతో విశాఖ ఉక్కు ప్రైవేట్ సంస్థల హక్కుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. 2019లో రెండోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు తోడు కమ్యూనిస్టు పార్టీ నాయకుల ఆందోళనలు చేయటం, రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం అన్నట్లు ఆ ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ వస్తున్నాయి. అంతే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ను ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మళ్లీ ఏళ్లకేళ్లు కొనసాగేలా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో టీడీపీ కూటమి సపోర్ట్తో అధికారంలోకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని మొదట్లో ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని పేర్కొంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ, జనసేన మద్దతుంది. ఆ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా టీడీపీ అడ్డుకోవటమే కాకుండా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం 11,500 కోట్ల నిధులు వచ్చేలా చేశామని ప్రకటన కూడా చేసింది. అయితే 11,500 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 9,000 కోట్లు నిధుల విడుదల చేయటం, అందులో 8,000 కోట్లను బ్యాంకులకు తిరిగి చెల్లించడానికి సరిపోవటంతో స్టీల్ ప్లాంట్ కార్మికుల్లోనూ ఉద్యోగుల్లోనూ మళ్లీ ఉద్యమ ఆందోళనలు మొదలయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజుకొక ప్రకటన చేస్తూ ముందుకు వెళుతోంది. ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని చెప్తూనే మరోపక్క 100% కేంద్రం పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు స్వయాన పార్లమెంటులో వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అనేది స్పష్టమవుతోంది. దానికి తోడు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్లోని కీలకమైన 34 విభాగాలను ప్రైవేటీకరణ చేయటాన్ని విశాఖ స్టీల్ యాజమాన్యం నోటిఫికేషన్ ఇవ్వటంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో పాటు నిర్వాసితులు, రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పుడు ఉద్యమించిన తరహాలోనే 5 సంవత్సరాల తరువాత మళ్లీ అదే స్థాయిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలన్న అంశంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 2024 ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని కోల్పోయి కేవలం 2 సీట్లకే పరిమితమైన వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని భుజాన వేసుకుని మళ్లీ రాజకీయంగా బలపడటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న భూములను వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అతని అనుచరులతో పాటు వైసీపీ నాయకులు కబ్జాలు చేసి కొట్టేయడానికి ప్రయత్నాలు చేశారని తీవ్ర విమర్శలున్నాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత టీడీపీ కూటమి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ చేసిన అవినీతిని, భూకబ్జాలను బయటకు తీస్తూ నిత్యం వైసీపీని టార్గెట్ చేస్తూనే ఉంది. అవినీతి పార్టీ, భూకబ్జాల పార్టీ అనే ముద్ర నుండి బయటపడటానికి వైసీపీ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని లీడ్ చేసి ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్తూనే స్టీల్ ప్లాంట్లో కీలకంగా ఉన్న 34 విభాగాలను ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడంతో కమ్యూనిస్టు పార్టీలను, ఉద్యోగులను, కార్మికులను ఒక్కటి చేసి మలి ఉద్యమం చేయడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంటోందట. ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని పార్టీల నాయకులను ఒకే తాటి మీదకు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఉద్యమ రూపంలో తీవ్రతరం చేయడానికి ప్లాన్ చేస్తోందట. అందులో భాగంగానే ఇప్పటికే అఖిలపక్ష పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి వైసీపీ సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రకు కీలకమైన బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి వైసీపీ ముందడుగు వేస్తోంది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేయడానికి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి వచ్చే అవకాశం లేకపోవడంతో వైసీపీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమానికి సిద్ధమవుతోన్న ప్రజా సంఘాలను కలుపుకుని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల సారథ్యంలో భారీ ఉద్యమానికి సిద్ధమవుతోందట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అడ్డుకోలేకపోతోంది అనే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో మళ్లీ పార్టీని బలోపేతం చేయడానికి స్టీల్ ప్లాంట్ ఉద్యమమే సరైన నిర్ణయంగా భావించడంతో ఇప్పుడు వైసీపీ స్టీల్ ప్లాంట్ ని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటోందంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఏపీలోని కూటమి పార్టీలు చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో నేరుగా ప్రజల్లోకి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఫోకస్ చేయటమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని వైసీపీ ప్రజల్లో ఓ నమ్మకాన్ని క్రియేట్ చేసేలా ఉద్యమాలు నిర్వహించి వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా వైసీపీ చేయగలుగుతుంది లేక స్టీల్ ప్లాంట్ను కాపాడే ఉద్యమం పేరుతో పార్టీని ఏమాత్రం బలోపేతం చేసుకుంటుందో చూడాలి.